After joining as a stenographer in income tax department, I have learned a plenty of things. Last 3 months లో ఒక్కసారి కూడా నేను రిగ్రెట్ అవ్వాలా స్టెనోగ్రాఫర్గా ఇన్కమ్ ట్యాక్స్లో జాయిన్ అయినందుకు. And I can tell you that this is the best job for any other aspirant who want to prepare for other exams also. And females kuda this job is a very 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 good choice. This video is going to provide you an entire view of stenographer job profile, salary wise gani, structure wise gani, promotion wise gani, duties wise gani, everything you want to know about stenographer job is in this video. Please steno aspirant out there who is watching this video, nenu ee video lo cheppaboye 5 points kuda they are going to help you in your future and also motivate you in the present. Hello everyone, if you are new to this channel, this is Tanmay, a 22-year-old with a dream and a daughter. Let's begin the video. ఈ వీడియో చూసాక మీకు ఎవరికైనా స్టెనో ఎగ్జామ్ గురించి కూడా తెలుసుకోవాలనుకుంటే ఐ హావ్ మేడ్ అ ప్లెంటీ ఆఫ్ వీడియోస్ ఆన్ దెమ్. యూ కెన్ వాచ్ ఇన్ ద ప్లే లిస్ట్ దట్ ఐ మెన్షన్ ఇన్ ద డిస్క్రిప్షన్ బిలో. వితౌట్ ఎడ్యూ వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ థింగ్ వీఆర్ గోయింగ్ టు నో అబౌట్ ద స్టెనోగ్రాఫర్ పోస్ట్ ఈజ్ హిజ్ ఆర్ హర్ డ్యూటీస్. అసలు స్టెనోగ్రాఫర్ కింద సెలెక్ట్ అయ్యి జాయిన్ అయ్యాక మనం చేయాల్సిన వర్క్ ఏముంటుంది అండ్ వర్క్ ఏ విధంగా ఉండిపోతుంది. డ్యూటీ నెంబర్ 1, డిక్టేషన్స్. అసలు స్టెనోగ్రాఫర్ అని చెప్పగానే మనకి గుర్తొచ్చే మాట షార్ట్ హ్యాండ్. ఎస్ఎస్సీ ఎగ్జామ్ కాకుండా స్టేట్ హైకోర్ట్స్లో కనుక రిక్రూట్ అయితే మీకు ఉండే మెయిన్ డ్యూటీ డిక్టేషన్స్ తీసుకుని వాటిని టైప్ చేయడం. కానీ ఇన్కమ్ ట్యాక్స్లో కానీ ఆర్ ఎనీ అదర్ మినిస్ట్రీస్లో చూసినట్టయితే షార్ట్ హ్యాండ్ని చాలా తక్కువగా యూస్ చేస్తాం. నేను మా ఆఫీస్లో పరిచయమైన ప్రతి ఒక్క స్టెనోగ్రాఫర్ని అడిగిన క్వశ్చన్ ఏంటంటే డిక్టేషన్ వర్క్ ఉంటుందా లేదా. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క విధంగా సమాధానం చెప్పారు. ఇయర్లీ ఏమైనా ఒక 10 days ఉంటుందని ఒకళ్ళు అంటే 3 days ఒక్క డిక్టేషన్ కూడా తీసుకోలేదని చెప్పి ఇంకొకళ్ళు అన్నారనమాట. సో ఇంత కష్టపడి నేర్చుకున్న షార్ట్ హ్యాండ్ వేస్టేనా? నో. ఒక స్టెనోగ్రాఫర్ యొక్క డ్యూటీ ఏంటంటే ఏ టైంలో డిక్టేషన్ తీసుకోవడానికైనా సరే రెడీగా ఉండాలి. ప్రతి సిచ్యువేషన్లోనూ సుపీరియర్ దగ్గర పెన్ అండ్ పేపర్ అయితే ఉండవు కదా. సో మా మ్యామ్ ఒకరు చెప్పారు ఏంటంటే ఒకసారి వాళ్ళ కమిషనర్ సార్ హాస్పిటల్లో ఉంటే వెళ్ళి అక్కడ కూడా ఆయన దగ్గర మెడికల్ లీవ్లో ఏం రాయమంటారో కూడా డిక్టేషన్ తీసుకున్నారంట ఆవిడ. సో ఇట్స్ నాట్ అబౌట్ హౌ ఆఫెన్ వీ టేక్ డిక్టేషన్, ఇట్ ఈస్ అబౌట్ అవర్ ఎబిలిటీ టు టేక్ డిక్టేషన్ ఎనీ టైమ్ ఎనీవేర్. సో డిక్టేషన్ తీసుకోవడం, దాన్ని ఏ ఫార్మాట్లో కావాలంటే ఆ ఫార్మాట్లో టైప్ చేయడం, డబల్ చెక్ చేయడం, సబ్మిట్ చేయడం. దిస్ ఈజ్ అ ప్రైమరీ డ్యూటీ యాజ్ అ స్టెనోగ్రాఫర్. సో ఈ వర్క్ ఏదైతే ఉందో అది ఓన్లీ ఒక స్టెనోగ్రాఫర్ మాత్రమే చేయగలరు, రైట్? సో దిస్ ఈజ్ ద ఫస్ట్ డ్యూటీ. సో సెకండ్ డ్యూటీ వచ్చేసరికి ఏంటంటే లెటర్ ఫార్వర్డింగ్. స్టెనోగ్రాఫర్ ఎక్కువగా చేసే వర్క్స్లో ఒకటి లెటర్ని ఫార్వర్డ్ చేయడం లేకపోతే రాయడం. వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్ ఈజ్ ఇన్ బెంగళూరు CBDT. ఆల్రెడీ పోస్టింగ్ అయితే అయిపోయింది. వర్క్లో ఏముంటుందని అడిగితే లెటర్ ఫార్వర్డింగ్ తప్ప ఏమీ ఉండట్లేదు అని చెప్పారు. సో మరి ఇంత ఖాళీగా ఉంటారా అని అనుకోవద్దు. ఇట్స్ బేస్డ్ ఆన్ హౌ మెనీ స్టెనోగ్రాఫర్స్ ఎ కంపెనీ అండ్ అఫీషియల్. ఫర్ ఎగ్జాంపుల్ మా ఫ్రెండ్ కేసులో చూసినట్లయితే తనతో పాటు దెర్ ఆర్ అనదర్ a private secretary and grade 1 stenographer with him in the same section under the same official. Most of the work is taken care by them. ఫ్రెషర్ అవడం వల్ల మనం అబ్జర్వ్ చేస్తూ నేర్చుకోవాలి అండ్ వాళ్ళు ఏమైనా లీవ్లో ఉంటే కనుక మనం వాళ్ళని ఫిల్ చేయాలి. మన సుపీరియర్కి వచ్చే లెటర్స్ కానీ మెయిల్స్ కానీ వాటి రిప్లైస్ కానీ మనమే జాగ్రత్తగా చూసి పంపాల్సి ఉంటుంది ఆఫ్టర్ క్లాసిఫైయింగ్ అండ్ ప్రయారిటైజింగ్ దెమ్. ద థర్డ్ డ్యూటీ, అటెండింగ్ కాల్స్. దిస్ ఈజ్ ద ఓన్లీ వర్క్ దట్ నీడ్స్ అవర్ అటెన్షన్ ఆల్ ద టైమ్. ఎంత ఫ్రీ టైం ఉన్నా సరే, మీరేం చేస్తున్నా సరే, ఒక కాల్ వచ్చింది అంటే మీరైనా లిఫ్ట్ చేయడానికి రెడీగా ఉండాలి, ఆర్ఎల్స్ మీ ప్లేస్లో ఇంకెవరైనా సరే పక్కాగా రెడీగా ఉండాలి. మన సుపీరియర్ మనకి కాల్స్ చేస్తారు, వాళ్ళకి వీళ్ళకి కనెక్ట్ చేయమని చెప్తారు, ఆర్ ఏమైనా మెసేజ్ని చెప్పి కాల్ చేసి వాళ్ళకి చెప్పమంటారు. ఒక బుక్ మనతో ఉండాలి టు టేక్ ద మెసేజ్ అండ్ ఇంకొక డైరీ కూడా ఉండాలి విత్ ఆల్ ద ఇంపార్టెంట్ నెంబర్స్ దట్ యూ నీడ్. సో మనకి సుపీరియర్ వచ్చే కాల్స్ని కూడా మనమే ఫస్ట్ మాట్లాడి అప్పుడు సార్కి ఆర్ మేడంకి కనెక్ట్ చేయాల్సి వస్తుంది. కాబట్టి ఇంపార్టెంట్ కాల్స్ మిస్ అవ్వకుండా ఉండడానికి వీ షుడ్ బి అవైలబుల్ ఎట్ ద డెస్క్ ఎవ్రీ టైమ్ ఇఫ్ మనకి ఆ డ్యూటీ అప్పగిస్తే కనుక. ద ఫోర్త్ డ్యూటీ ఈజ్ షెడ్యూలింగ్. మన సుపీరియర్కి ఎప్పుడు ఏ మీటింగ్ ఉంది, ఎప్పుడు ఏ డెడ్ లైన్ ఉంది, ఆర్ వాళ్ళ అకౌంట్లో ఇంకా ఎన్ని లీవ్స్ ఉన్నాయి, ఇవన్నీ కూడా మనం డైరీలో వెంటనే చూసి చెప్పగలిగేలాగా రెడీగా ఉండాలి. ఒక కమిషనర్ అంటే ఎవరో కాదు, ఒక IRS ఆఫీసర్. వాళ్ళకి చాలా రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి కాబట్టి దే కుడెంట్ టేక్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్. సో వీఆర్ దేర్ ఫర్ దెమ్ టు అసిస్ట్ ఇన్ వాట్ ఎవర్ వే వీ క్యాన్. ప్రాక్టికల్గా చూస్తే మనకి తక్కువ వర్కే ఉంటుంది, బట్ ఆ వర్క్ని మనం జాగ్రత్తగా అండ్ ఎఫిషియెంట్గా చేయాల్సిన అవసరం అయితే చాలా అంటే చాలా ఉంది. బికాజ్ అసిస్టింగ్ అ సివిల్ సర్వెంట్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ అ లిటిల్ థింగ్. అది చాలా 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 ఇంపార్టెంట్ వర్క్ అనే చెప్పాలి. ప్రో టిప్, నాకు ఇన్కమ్ ట్యాక్స్లో జాబ్ రాగానే నన్ను మోస్ట్లీ అందరూ అడిగిన క్వశ్చన్ ఏంటంటే రైట్స్కి వెళ్తారా లేదా అని. ఎస్, ఇన్కమ్ ట్యాక్స్లో అయితే మాత్రం స్టెనోగ్రాఫర్స్ రైట్స్కి కూడా వెళ్తారు, బట్ ఇన్కమ్ ట్యాక్స్లోనే మళ్ళీ చాలా డిపార్ట్మెంట్స్ ఉంటాయి కాబట్టి మనకి కనుక ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ వస్తే కనుక మన సుపీరియర్ ఆ వర్క్లో ఉంటే మనం కూడా రైట్స్కి వెళ్ళాల్సి వస్తుంది. ద ఆన్సర్ ఫర్ దాట్ ఈజ్ ఎస్. ఇంపార్టెంట్ నోట్, మీకు ప్రీవియస్ MTS వీడియోస్లో చెప్పినట్టుగా ఒక్కోసారి ఏమవుతుందంటే
వాళ్ళకి రిలేటెడ్ వర్క్ వాళ్ళకి ఇవ్వరనమాట. ఇట్స్ ఆల్ అబౌట్ నీడ్స్. స్టెనోగ్రాఫర్ కన్నా ఒక ట్యాక్స్ అసిస్టెంట్కి నీడ్ ఎక్కువగా ఉంది అంటే ఆ సెక్షన్లో ఒక స్టెనోకి కూడా టైపింగ్ వర్క్ ఇచ్చే అవకాశం చాలా ఉంటుంది ఫర్ లైక్ డేటా ఎంట్రీ వర్క్ లాంటిది. సో మోర్ ఓవర్ ఆర్గనైజేషన్ టు ఆర్గనైజేషన్ చేంజెస్ కూడా ఉంటాయి. సో కాబట్టి వీ షుడ్ బి రెడీ టు డూ ఎవ్రీ వర్క్ ఇన్ ద బిగినింగ్ ఆఫ్ అవర్ సర్వీస్. సో ప్రమోషన్ వచ్చి ఒక్కొక్క ల్యాడర్ ఎక్కే కొద్దీ ఏంటంటే మనకి స్పెసిఫిక్ వర్క్ మాత్రమే ఉంటుంది. కొంచెం వర్క్ పెరుగుతుంది కాబట్టి ఓన్లీ మన స్టెనోగ్రాఫర్ ఫీల్డ్లోనే వర్క్ అయితే లభిస్తుంది. బట్ ఒక్కోసారి ఒక్కో ఇన్స్టిట్యూషన్లో ఏంటంటే నీడ్స్ బట్టి వర్క్ అయితే చేంజ్ అవుతూ ఉంటుంది. అండ్ స్టెనోగ్రాఫర్ జాబ్ ప్రొఫైల్ గురించి మాట్లాడుకోవాల్సిన అనదర్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఏంటంటే శాలరీ. గ్రేడ్ 2 స్టెనోకి వచ్చే శాలరీ ఈ విధంగా ఉంటుంది. బేసిక్ పే ఈజ్ 25,500, డిఏ ఈజ్ 50% ఆఫ్ ఇట్, అండ్ హెచ్ఆర్ఏ వచ్చేసి సిటీ బట్టి చేంజ్ అవుతూ ఉంటుంది. వీ హ్యావ్ XYZ సిటీస్ అనమాట. సో జెడ్ సిటీస్కి, ఏఐ సిటీస్కి, ఎక్స్ సిటీస్కి ఈ విధంగా అయితే మనకి హెచ్ఆర్ఏ అయితే ఉంటుంది. అండ్ టీఆర్ఏ ఈజ్ ఆల్సో బేస్డ్ ఆన్ ద సిటీ. సో ఈ విధంగా మనకు చూసుకున్నట్లయితే అప్రాక్సిమేట్లీ వీటిలో నుండి ఒక 4,000 అయితే మనకు డిటెక్ట్ అవుతాయి నేషనల్ పెన్షన్ స్కీమ్కి అనమాట. సో వాటికి ఒక 5,000 గవర్నమెంట్ అనేది యాడ్ చేస్తుంది. సో ఆల్మోస్ట్ ఒక 9,000 అయితే మన పెన్షన్ అకౌంట్కి ఎవ్రీ మంత్ అయితే వెళ్తాయి. దట్ ఈస్ ఫర్ ద ఫ్యూచర్. సో ఎక్స్ సిటీలో 46,000, వై సిటీలో 42,500 అండ్ జెడ్ సిటీలో 40,000 మనకైతే అప్రాక్సిమేట్గా శాలరీ అయితే వస్తుంది. ఫస్ట్ శాలరీ గురించి మాట్లాడుతున్నా. అండ్ తర్వాత మనకి ఇంక్రిమెంట్స్ అయితే ఖచ్చితంగా ఉంటాయి. అండ్ వీ కెన్ సే ఇట్స్ అ డీసెంట్ శాలరీ. గ్రేడ్ సి అయితే కనుక అరౌండ్ 75,000 మనకు వస్తాయి స్టార్టింగే. సో ఎగ్జామ్ పోస్ట్ పోన్ అయినందుకు ఖాళీగా ఉండకుండా గ్రేడ్ సికి అయితే ఇప్పటి నుంచే ట్రై చేయండి. లీవ్స్ గురించి, చిల్డ్రన్ ఎడ్యుకేషన్ అలవెన్స్ గురించి ఇంకొక వీడియోలో మాట్లాడుకుందాం. ఇప్పుడైతే నెక్స్ట్ ఫ్యాక్టర్ చూద్దాం. ఇట్స్ అబౌట్ పర్సూవింగ్ అదర్ ఇంట్రెస్ట్. స్టెనోగా వర్క్ చేస్తూ ఇంకేమైనా ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వచ్చా లేదా, అవుతే కనుక ఎంత టైం దొరుకుతుంది, డిపార్ట్మెంట్కి ఇన్ఫామ్ చేయాలా లేదా. డ్యూటీస్ చూసాక మనకు ఆల్రెడీ అర్థమైతే అయ్యింది ఫ్రీ టైం మనకి దొరుకుతుందని. సో ఏ ఎగ్జామ్కి అయినా ప్రిపేర్ అవ్వడానికి డీసెంట్ అమౌంట్ ఆఫ్ టైం అయితే మనకు దొరుకుతుంది. ఒక్కో టైంలో దొరకకపోయినా సరే యావరేజ్గా బాగానే దొరుకుతుంది. ఎలా లేదన్నా ఒక 4 hours చదువుకోవచ్చు అని నేనైతే అబ్జర్వ్ చేశాను అనమాట మా ఆఫీస్లో. కానీ డిపార్ట్మెంట్కి ఇన్ఫామ్ చెయ్యాలా లేదా, ప్రిపేర్ అవుతున్నా అని చెప్పక్కర్లేదు. బట్ ఎగ్జామ్కి అప్లై చేసినప్పుడు మాత్రం ఒక లెటర్ అయితే సబ్మిట్ చేయాల్సి వస్తుంది దట్ మనం ఇలా ఈ ఎగ్జామ్కి అప్లై చేస్తున్నామని. జస్ట్ ఫ్యూచర్లో మనం నో అబ్జెక్షన్ లెటర్ తీసుకోవాలి అంటే ముందు మనం ఇన్ఫామ్ చేయడం ఇంపార్టెంట్. సో ది జస్ట్ నోట్ ఇట్ డౌన్ అంతే. కానీ ప్రాబ్లం అయితే ఏముండదు. బట్ స్టిల్ మనం ఏ ఎగ్జామ్కి ప్రిపేర్ అయినా సరే సైలెంట్ కావడం అనేది చాలా ఇంపార్టెంట్ ఒక ఆఫీస్లో. బికాజ్ రియాలిటీ గురించి మాట్లాడుకున్నామంటే కనుక ఏ కోవర్కర్ ఎలా ఉంటారో మనకైతే తెలియదు. కాబట్టి కొంతమంది జలస్ ఫీల్ అయ్యే వాళ్ళు కూడా ఉంటారు. కొంతమంది ఏంటంటే వాళ్ళు చదివేసుకుంటున్నారు, వాళ్ళకి టైం దొరుకుతుంది, నాకు దొరకట్లేదు అని చెప్పి ఏదో ఒక మన బ్యాక్లో ఏదో ఒక పని చేసే వాళ్ళు ఉంటారు కాబట్టి మనకి తెలియకుండా. సో మనమైతే జాగ్రత్తగా ఉంటే చాలా బెటర్. కానీ అప్లై చేసినప్పుడు మాత్రం ఒక లెటర్ మాత్రం సుపీరియర్కి సబ్మిట్ చేస్తే ఇట్స్ ఎనఫ్. అండ్ జాబ్ ప్రొఫైల్ గురించి తెలుసుకోవడంలో నెక్స్ట్ ఫ్యాక్టర్ వచ్చేసి ప్రమోషన్ అండ్ గ్రోత్ ఎలా ఉంటుంది అని చెప్పి. మీకు లైఫ్ లాంగ్ స్టెనో పోస్ట్లోనే ఉండాలి అని ఉంది. అండ్ ఫీమేల్స్ కూడా చాలా బాగా సెట్ అవుతుంది కాబట్టి ఫ్యామిలీని బ్యాలెన్స్ చేయడానికి ఇదే ప్రిఫర్ చేస్తారు కాబట్టి. సో అలాంటప్పుడు ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయి ఇఫ్ లైఫ్ లాంగ్ మనం ఈ పోస్ట్లోనే ఉండాలనుకుంటే. ఇన్కమ్ ట్యాక్స్ గురించి మాట్లాడుకుంటే గ్రేడ్ 2 నుండి గ్రేడ్ 1 అవ్వడానికి 5 years ఎక్స్పీరియన్స్ అయితే మనకు కావాలి. సో 5 yearsలోనే యూ బికమ్ గ్రేడ్ 1. అండ్ దెన్ పిఎస్ మధ్యలో డిపార్ట్మెంటల్ ఎగ్జామ్స్ కూడా ఉంటాయి. మీరు ఇక్కడ స్క్రీన్ మీద చూసినట్లుగా చార్ట్ ఉంది కదా. సో ఈ చార్ట్ బట్టి మన ప్రమోషన్ అయితే ఉంటుంది. సో ఒక్కసారి మనం ప్రైవేట్ సెక్రటరీ అయ్యామంటే వీ అర్న్ అరౌండ్ 1.5 lakh అనమాట. సో ఇది యాక్చువల్లీ ప్రెజెంట్ శాలరీ. మనకు కనుక ఇంకో పే కమిషన్ పడితే ఇంకా ఎక్కువ ఇంక్రీజ్ అయ్యే ఛాన్సెస్ అయితే చాలా ఉన్నాయి. బట్ రిటైర్ అయ్యే టైంకి ఏంటంటే యూ రిటైర్ విత్ గుడ్ అమౌంట్ ఆఫ్ గ్రాట్యుటీ ఇన్ యువర్ హ్యాండ్స్. ప్రమోషన్ అయ్యే కొద్దీ యూ ఫీల్ మోర్ పీస్ఫుల్ అండ్ స్ట్రెస్ కూడా ఉండదు. సో లాంగ్ టర్మ్లో స్టెనో గురించి ఆలోచించే వాళ్ళకి కూడా ఇట్ ఈస్ ద బెస్ట్ పోస్ట్. మై పర్సనల్ ఎక్స్పీరియన్స్ అండ్ అదర్ థింగ్స్, డ్యూటీస్, శాలరీ, ప్రమోషన్ వీటన్నిటినీ పక్కన పెడితే ఒక జాబ్లో ఉండాల్సిన ఇంకొక అత్యంత ముఖ్యమైన ఫ్యాక్టర్ ఏంటంటే కమ్యూనిటీ అండ్ పర్సనల్ డెవలప్మెంట్. ఒక జాబ్ మనీ కోసం చేస్తున్నట్లు మాత్రమే కాకుండా మనకి ఏదో ఒకటి నేర్పించేలా ఉండాలి. ఇట్ షుడ్ ఇంప్రూవ్ అస్ యాజ్ అన్ ఇండివిజువల్. మీరు వర్క్ చేసేది సివిల్ సర్వెంట్స్తో, రెప్యూటెడ్ పీపుల్తో. సో వాళ్ళందరూ కూడా మన చుట్టూ ఉంటారు వన్స్ వీ జాయిన్ ద డిపార్ట్మెంట్. సో వీ హోల్డ్ రెస్పాన్సిబిలిటీ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ అవర్ డ్యూటీస్. సో ఇట్ ఈస్ అ సెన్స్ ఆఫ్ ప్రైడ్. ఆఫీస్ మొత్తానికి మీటింగ్ జరిగినప్పుడు, సివిల్ సర్వెంట్స్ స్పీచెస్ వింటున్నప్పుడు నాకైతే అనిపిస్తుంది వీఆర్ ఆల్సో డూయింగ్ సంథింగ్ ఇంపార్టెంట్ అని చెప్పి. పెద్ద పెద్ద ఆఫీసర్స్ నుండి చూసి నేర్చుకోవడానికి కూడా చాలా ఉంటాయి. వర్క్ వైజ్ కానీ, పర్సనాలిటీ వైజ్ కానీ, దే టీచర్స్ సో మెనీ థింగ్స్ విత్ దేర్ పర్సనాలిటీ. సో ఐ నెవర్ రిగ్రెటెడ్ joining as a stenographer in income tax and will probably never do that in the future. నాకు ఇంకా ప్లాన్స్ ఉన్నా సరే దిస్ జాబ్ ఈజ్ సో ఇంపార్టెంట్ ఫర్ మీ బికాజ్ నేను ఆల్రెడీ ఇంట్రోలో చెప్పినట్టు ఇట్ రియల్లీ డెవలప్డ్ మీ బోత్ ఫిజికల్లీ, మెంటల్లీ
అండ్ ఇన్ ఎవ్రీ వే పాసిబుల్. సో మీకైతే స్టెనోగ్రాఫర్ డ్యూటీస్ గురించి వీటన్నిటి గురించి ఒక క్లారిటీ వచ్చింది అయితే అనుకుంటున్నా. మీరు ఏ ఎగ్జామ్ ఆస్పిరెంట్స్ అయినా సరే గివ్ యువర్ బెస్ట్ టు ఫీల్ దాట్ సెన్స్ ఆఫ్ ప్రైడ్ యువర్ సెల్ఫ్, అండ్ ఐ విల్ ఆల్వేస్ బీ హెల్పింగ్ you through my videos. Until my next video, watch this amazing video I made for SSC aspirants.